సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీ అత్తగారు మీ దగ్గర ప్రామిస్ తీసుకున్నారు, మీరు మా ఇంటి కోడలు అయితే మీరు మళ్ళీ యాక్ట్ చేయకూడదు, సీరియల్స్ కి సినిమాలకి దూరంగా ఉండాలి అని మాట తీసుకున్నారు అనేది నేను విన్నాను. పెళ్ళైన తర్వాత ఇన్ఫాక్ట్ మా ఆయన ప్రొడక్షన్ లోనే మేము ముగ్గురం కలిసి వర్క్ చేసాము. పెళ్ళైన తర్వాత కూడా నేను జెమినికి వర్క్ చేసాము అండ్ వి వర్ డూయింగ్ తమిళ్ ఆల్సో రైట్. యు వర్ డూయింగ్ తమిళ్ ఆఫ్టర్ మై మ్యారేజ్, బట్ నేను కలిసి జెమినికి చేసాను. సో ఆ తర్వాత ఆ జెమిని సీరియల్ చేస్తున్నప్పుడే నేను కన్సీవ్ అయ్యాను. సో అప్పటి నుంచి ఐ డిసైడెడ్ దట్ నేను బ్రేక్ తీసుకోవాలని చెప్పి. అండ్ మూవీస్ విషయానికి వస్తే ఒక ఆర్టిస్ట్ గా, అంటే మా అత్తగారు షీస్ బీన్ డూయింగ్ మూవీస్, బట్ ఒక ఆర్టిస్ట్ గా ఒక టెలివిజన్ సీరియల్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ టెలివిజన్ సీరియల్ లో ఈ లొకేషన్ లో నేనే తురు, నేను టాప్. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, హీరోయిన్ చేస్తున్నా, మీరు హీరోయిన్ మదర్ చేస్తున్నా, హీరోయిన్ డాటర్ చేస్తున్నా, ఎవరైనా సరే నువ్వు తో. ఓకే, ఇక్కడ అందరు ఈక్వల్. బట్ సినిమాకి వచ్చేసరికి హీరో, హీరోయిన్, ఆ తర్వాత మెయిన్ యాక్టర్స్, ఆ తర్వాత ఈ సైడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను డెఫినెట్ గా హీరోయిన్ గా కానీ హీరోగా కానీ పనిచేయలేము, ఆ లేటర్ స్టెప్స్ లోనే వస్తాను. సో నాకు ఇక్కడ వచ్చిన వాల్యూ డెఫినెట్ గా నాకు అక్కడ రాదు, బికాస్ ఐఎమ్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ కంఫర్ట్. ఇక్కడ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. నో ఆఫెన్స్ టు మూవీ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఏంటంటే యూ హ్యావ్ టు ఎర్న్ దట్. అదే ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు పని చేయలేదు అక్కడ. అంటే మనం వెళ్ళి మనం కొట్టుకుంటున్నారు, వదిలేద్దాం. నేను ఏమంటానంటే సో డైలీ కొట్టుకునేది ఇంట్లో అది మనం ఎలాగానే వాళ్ళు అంటే ఆటోమేటిక్లీ వీ హ్యావ్ టు ఎర్న్ దట్ పొజిషన్. సో ఆ పొజిషన్ వీళ్ళందరూ ఆన్ చేసేసారు. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి ఆన్ చేయాల్సిన అవసరం నాకు లేదు, బికాస్ ఐఎమ్ అట్ మై కంఫర్ట్ ఇన్ టెలివిజన్. సో ఎప్పుడు నాకు మూవీస్ చేయాలని థాట్ రాలేదు. సో ఐఎమ్ నెవర్ ఇంటూ మూవీస్. బట్ ఒక గోల్ డెఫినెట్ గా లైఫ్ లో ఉంది, అదేంటంటే ఒక ఓటీటీకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి. అది ఎప్పుడు వస్తుంది, చేస్తానా లేదా అని కాదు, బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ సనా ప్రెజెంట్స్, అన్వర్ ప్రొడక్షన్స్. సనా ప్రెజెంట్స్ ఎక్కడ? సనా ఇస్ అన్వరే. చూడండి, అప్పుడప్పుడు కొంచెం ఫ్లో లో బయటికి నిజాలు చెప్తూ నిజం కాదు, అది ఫ్యాక్ట్, నేను ఎప్పుడు చెప్తాను. అండ్ అంటే నిజంగా అంటే ప్రొడక్షన్ కూడా మా వార్ ప్రొడ్యూసర్ ఉన్న మా అత్తగారు షీ ఇస్ ఓన్లీ an actor. చాలా మంది ఆర్టిస్టులు బట్ ఒక డేట్స్ ఇస్తాడు, అడ్జస్ట్మెంట్స్ అడుగుతాను. సేమ్ యు నో ఐ హావ్ గివెన్ ఆడిషన్ టు హిస్ సీరియల్. అది మీరు నమ్మండి నమ్మకండి, ఆ సీరియల్ నేను ఆడిషన్ ఇచ్చాను, స్టిల్ స్క్రీన్ టెస్ట్ ఇచ్చాను, మరి ఫోటోస్ దిగి పంపించాను, కానీ నో వెరీ కాంప్రమైజెస్. సో సన గారు ఏం చెప్తారు అంటే, ఒక ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ ని మన ఫ్యామిలీలోకి వద్దనే అనుకుంటాం, ఎందుకంటే మనకి ఆ టైమింగ్స్ అవన్నీ తెలుసు కాబట్టి బిజీగా ఉంటాం, ఫ్యామిలీకి స్పెండ్ చేయలేము, అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, థర్డ్ పర్సన్ వచ్చి ఏదో చెప్పేస్తారు, మనం నమ్మేస్తాం. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, వద్దురా బయట నుంచి ఒక అబ్బాయిని తెచ్చుకుందాం, లేకపోతే బయట నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుంటామని అనుకుంటారు. బట్ అప్పుడు బాగా తను మంచి పీక్ లో ఉన్నారు యాజ్ అన్ యాక్ట్రెస్ గా సీరియల్లో. ఒక్కసారిగా మీ అబ్బాయి లవ్ విషయం తెలియగానే, సమీరతో పెళ్లి అనగానే ఫీజులు ఎగిరిపోయాయా? లేకపోతే ఫీజులు ఎగరలేదు, పిలిచి మాట్లాడాను, అన్వర్తో మాట్లాడాను, టేక్ టైం, డిసైడ్ అవ్వండి అని. కానీ నాట్ ఒప్పుకున్నారా? ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారా? యాక్సెప్ట్ చేశారా మీరు? ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ కదా, నేను ఒక ఆర్టిస్ట్ అయి ఉండి నా ఓన్ ఫ్యామిలీలో నేను ఐఎమ్ ఇన్ ఇండస్ట్రీ, ఇది ఇండస్ట్రీ నా ఫ్యామిలీ. నేను తినడం అని చెప్తారు కదా, ఈ డ్రింక్, స్లీప్, ఎవ్రీథింగ్ ఇస్ యాక్టింగ్, నా బ్లడ్ లో యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ యాక్టింగ్. అంటే 30 years నుంచి పని చేస్తున్నాను. నాకు అది ఉన్నప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ నేను ఎందుకు వద్దంటాను? నాకన్నా ఎక్కువ ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తాను నేను. ఇంకా ఐ ఎంకరేజ్ హర్. అంటే నేను చెప్పడం కాదు, తనకు తెలుసు, అందరికి మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు. సో నేను ఇంకా ఎంకరేజ్ చేస్తాను సార్, ఎప్పుడు అసలు ఆ థాటే లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా చెప్పా, ఒకసారి టైం తీసుకో, ఇద్దరిని అర్థం చేసుకోండి, అప్పుడు డిసిషన్ తీసుకోండి, తొందరపడి పెళ్లి చేసుకోవద్దని. దే గివ్ దేర్ ఓన్ టైం. ఓ చెప్పారు, తొందరపడి పెళ్లి చేసుకోవద్దని. అంటే కాదు, చూసారా? చెప్పు. ఏమన్నాడంటే, వెరీ గుడ్, మీ లైఫ్ మీ ఇష్టం, బాగుండండి, ఇప్పుడే తొందరపడి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకండి. ఫస్ట్ ఐ వాంట్ యు గో త్రూ సెటిల్ ఇన్ లైఫ్. ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఫుల్ గా సెటిల్ అవ్వండి, ఆ తర్వాత ఎలాంటి డిసిషన్స్ అయినా, పెళ్లి వరకు అప్పటికి ఏం మాట్లాడాలి, ఎలాంటి డిసిషన్స్ అయినా, అంటే ప్రేమ కానివ్వండి, యూ వాంట్ టు టేక్ దిస్ రిలేషన్షిప్ ఫార్వర్డ్, ఏమైనా సరే ఫ్రెండ్స్ గా ఉండండి, తెలుసుకోండి, ఒకరినొకరు బాగా తెలుసుకోండి, అండ్ దెన్ యూ కెన్ టేక్ దిస్ రిలేషన్షిప్ ఫార్వర్డ్ అన్నారు.
మేము ఓకే అనుకున్నాము. బట్ ఆ తర్వాత మేమేమో నేను కదే యాజ్ గర్ల్ మాకు ఎప్పుడు హరిబరిలోనే ఉంటాము. ఎప్పుడు పెళ్లి అన్నట్టు. సో మా వారు ఏంటంటే ఇంకా కొంచెం టైం తీసుకుందాము అన్న థాట్ లోనే అన్నారు. బట్ తెలుసుకోమన్నాను, నో ఈచ్ అదర్ అన్నాను. అందుకని లైఫ్ అంతా నోయింగ్ కాదు, ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి ఆల్మోస్ట్ 4 years. 4 years టైం తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు కదా? లేదు, అన్వర్ చేశారు. ఫస్ట్ అన్వర్ చేశారు. ఓకే, సో అన్వర్ ప్రపోజ్ చేసేంత మంచి క్వాలిటీ ఏముంది? మీ అబ్బాయి ఎప్పుడైనా అమ్మాయి చేస్తారా? సరే, ఇప్పుడు ఒక లైన్ కి వచ్చేసారు ఇద్దరు. సో మీ అబ్బాయి భయపడతారా? మీ అబ్బాయి మిమ్మల్ని చూసి భయపడతాడు అసలు? మా ఆయన మేము ముగ్గురం కలిసామంటే హడల్ ఇంకా ఎవరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది లేదు. కానీ వి డూ రెస్పెక్ట్ ఈచ్ అదర్ మోర్ దెన్ ఎనీథింగ్. భయం అన్న సెన్స్ లేదు. అంటే తప్పు చేసిన వాడు నన్ను అడుగుతాను, నేను వాడిని అడుగుతాను, తను ఆయన అడిగేస్తాను, వాళ్ళు నన్ను అడిగిస్తారు. సో ఇట్స్ లైక్ ఓకే. సో సన గారు, పర్సనల్ క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు ముస్లిమ్స్ లో ఎలా ఉంటుందంటే మనం చూస్తూనే ఉంటాం, మీ ఆచారాలు ఎక్కువ. గుర్కా వేసుకునే బయటకు వెళ్ళాలి, ఫేస్ చూపించకూడదు, బొట్టు పెట్టుకోరు, చాలా ఉంటాయి. మీరు కొత్తలో సినిమాకి వచ్చేటప్పుడు ఇంకా 30 years బ్యాక్ అంటే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడంటే ట్రెండ్ మారింది కొంచెం, ఒక అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు ఎలా తీసుకునే వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ? ఉండింది అంటే సేమ్ ఏంటి సినిమాలో వెళ్తున్నారా, ఎందుకు పంపిస్తున్నారా అని మా అత్త మామని అడిగేవాళ్ళు, నన్ను కాదు. సో అది చాలా కన్సర్వేటివ్ ఫ్యామిలీ అన్నమాట. సో బుర్కా లేకుండా బయటికి వెళ్ళడం కానీ అలాంటిది జరగదు అసలు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి రావడం అనేది ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో వెన్ ఐ స్టార్టెడ్, నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మా అత్తగారు నాతో వాళ్ళు వచ్చేవాళ్ళు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పేశాను, అందరికి ఈ పార్టీ బాగా తెలిసిపోయింది ఇది ఆన్సర్, అయినా మళ్ళీ చెప్తున్నాను. సో ఆవిడ నాతో వచ్చేది అనమాట, ఎంకరేజ్ చేసేది అండ్ నాతో కూర్చునేది, షూటింగ్ తోడు రావడం అవన్నీ. సో బయట వాళ్ళందరూ మా మామయ్య గారిని కానీ మా అత్తగారిని కానీ అడిగేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఒక్కటే చెప్పారు, మాకు ఇష్టం, మా కోడలు మేము పంపిస్తున్నాం, మీ కోడలు పంపించుకోమంటే మీరు పంపించుకోండి. సో మా ఇష్టం కదా, మాకు లేని అభ్యంతరం మీకు ఎందుకు అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అలాగే చదివిపించారు నన్ను. అండ్ టుడే మా అమ్మ నాన్న కన్నా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఈరోజు ఇక్కడ ఉన్నాను. మా ఫాదర్ ఇన్ లా ఇప్పుడు లేరు, మా మదర్ ఇన్ లా ఉన్నారు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్ ఐఎమ్ హియర్ టుడే. మీది లవ్ మ్యారేజ్ అయినా? లేదు, సెటిల్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో మ్యారేజ్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు? పిల్లలు పుట్టిన తర్వాత. ఓకే, చిన్న పిల్లలు అప్పుడే 2 years అట్లా. సో పిల్లలతో పెద్దగా మీరు టైం స్పెండ్ చేసి ఉంటారు? లేదు, అసలు లేదు. అంటే అన్వర్ ఏమో మా అమ్మ దగ్గర పెరిగాడు, పాప తబస్సుమేమో మా అత్తగారి దగ్గర ఉండేది. అండ్ సో అందుకే వాళ్ళతో ఏంటంటే నాకు దొరికిన కాసేపు టైం అంటే అప్పుడు చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉన్నాను. అంటే హైదరాబాద్ దిగాను, ఈ ఫ్లైట్ దిగి ఇంకొక ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఐ వాజ్ బిజీ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్, కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ అన్ని చేస్తూ ఉన్నాను. సో ఆ గ్యాప్ ఉంటుంది కదా, 1 hour, ½ hour గ్యాప్లో అప్పుడు బయట నుంచోనే మాట్లాడుకోవచ్చు, లోపల విజిటర్స్ అలౌడ్ లేదు ఎయిర్పోర్ట్లో, బేగంపేట ఎయిర్పోర్ట్ అప్పుడు, ఈ ఎయిర్పోర్ట్ కూడా కాదన్నమాట. సో వాళ్ళు పిలిచేదాన్ని, సాటర్డే సండేస్ రాగానే మా వారు తీసుకొని వచ్చేసేవాళ్ళు, అలా హోటల్ రూమ్స్ లో వీళ్ళు ఉండేవాళ్ళు అట్లా. సో పిల్లల విషయంలో ఒకటి అంటే మీరు ఇప్పటికి ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ అంటే ఏమని చెప్తారు? 1 incident ఎనిది? ఎమోషనల్ అనేది ఎప్పుడు ఏం జరగలేదు, చిన్నప్పటి నుంచి పెద్ద అయిన దాకా. లేదు, ఐఎమ్ వెరీ అంటే అంత ఎమోషనల్ బాండింగ్ అటాచ్మెంట్స్ అంటే ఐ లవ్ దెమ్ టు యాజ్ అ మదర్, ఏ తల్లికైనా ఉంటుంది. కానీ ఎప్పుడు సిచ్యువేషన్ అనేది అంత ఎమోషనల్గా స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్ అలా ఏం కాదు. ఏదైనా వచ్చినా ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో నేను స్ట్రాంగ్గా ఉంటేనే కదా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ రోజు కూడా నేను వీళ్ళకి కూడా అదే చెప్తాను, అంటే నేను మార్నింగ్ ఐ విల్ బీ వెరీ స్ట్రాంగ్. సో నన్ను చూసి ఆటోమేటిక్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. సో ఆ వీక్నెస్ ఎక్కడ వాళ్ళకి నాకు అంటే ఐ డోంట్ ఫీల్ ఇట్. సూపర్. సో సన్నా గారి కోడలు సమీర అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అనమాట బయట. చాలా మంది ఎంజాయ్ అవుతారు, ఇలాంటి అత్తగారు నాకు ఉంటే బాగుంటుంది. అవును, కామెంట్స్ వస్తాయి, మాకు మా ఇలాంటి అత్తగారు కావాలి, ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో కావాలని అడుగుతూ ఉంటారు పాప. వాళ్ళకి తెలియదు అత్తగారు అవ్వాలంటే ఎన్ని భరించాలని తెలియక. మా అత్తగారు లాంటి అత్తగారు నాకు దొరకడం, బికాస్ డెఫినెట్ ఇట్స్ నాట్ హర్,
మా లైఫ్ ఇంత హ్యాపీగా ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఫైనల్ గా ఇలా అయింది అనమాట. కోరిక నెరవేర్చాను. ఇంకా నెరవేర్చలేదు, పార్ట్ 2 ఉంటుంది డెఫినెట్ గా ఒక రోజు Okay. సమీరాతో. డెఫినెట్ గా థ్యాంక్ యూ సమీరా. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.